రేపే రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. 2 లక్షల మంది భక్తులు హాజరు కానుండడంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ ఇప్పటికే రద్దు చేసింది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. మంగళవారం ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంతు వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు అనుమతించబడవని, కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు. రథసప్తమి సందర్భంగా అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు ప్రకటించింది టీటీడీ. ఎన్ఆర్ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరు కానుండడంతో గత అనుభవాల దృష్ట్యా గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది పాలక మండలి. సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లోనే ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజు, సో రేపటి రథసప్తమి కోసం సర్వం సిద్ధమేనా? అంటే ఖచ్చితంగా టీటీడీ చాలా ప్రతిష్టాత్మకంగానే ఈసారి రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకించి 2 లక్షలకు మంది పైగానే భక్తులు వస్తారు కాబట్టి క్యూ లైన్లో లేదంటే ఏదైతే గ్యాలరీలో ఉండే భక్తులు వాహన సేవలను తిరిగించే విధంగా, అట్లాగే స్వామివారి దర్శనం కలిగించే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఈసారి సామాన్య భక్తులకు హై ప్రియారిటీ ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఎందుకంటే దాదాపుగా 130 గ్యాలరీలో ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేసింది. అంటే ఉదయం 5:30 నుంచి ప్రారంభమైన తర్వాత రాత్రి 9-9:30 వరకు కూడా వాహన సేవలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి దాదాపుగా 7 వాహన సేవలు ఉంటాయి. మరోవైపు చక్రస్నానం ఉంటుంది. కాబట్టి భక్తుల తాకిడి నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మాడవీధుల్లో ఎక్కడా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానే టీటీడీ భద్రతా చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి తిరుపతి తొక్కిసలాట కట్టిన తర్వాత భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వీఐపీలను కట్టడి చేసే ప్రయత్నం అయితే టీటీడీ చేసింది. ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడము, మరోవైపు ఎస్ఎస్సీ టోకన్స్ అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సర్వదర్శనం టోకన్లు కూడా పూర్తిగా నిలిపివేసింది. స్లాటెడ్ దర్శనం టోకన్లు అయితే కేవలం అందరికీ కూడా సర్వదర్శనం వైకుంఠం 2 నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగానే ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఈసారి ముందుగా అందరూ అధికారులతో సమన్వయం చేసుకుంటూనే టీటీడీ ఎలాంటి అపశృతికి చోటు లేకుండా పూర్తిగా సక్సెస్ చేయాలన్న లక్ష్యంతోనే అందరు అధికారులతో సమన్వయం చేసుకొని రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు దాదాపుగా 1200 నుంచి 1300 మంది పోలీసుల భద్రత కొనసాగుతుంది. దాదాపుగా 2 లక్షలకు పైగానే భక్తులు గ్యాలరీలో ఉండి స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. నిరంతరము ఇప్పటికే సమీక్షలు జరిగాయి. మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి గ్యాలరీలో ఉండే భక్తులకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేకించి ఈసారి చలి తీవ్రత, ఎండ తీవ్రత లేదంటే రాత్రి ఒకవేళ వర్షం కురిస్తే అంటే ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉండే విధంగానే జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసినట్టుగా స్పష్టమవుతుంది. అయితే రథసప్తమికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఈసారి టీటీడీ ఇస్తుంది. దీనంతటికీ కారణము తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి టోకన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. రైట్ రాజు.